రండి రండి. అదిగో ఆకాష్ రూమ్ లోపల ఉన్నాడు. ఎత్తికెళ్ళి మన ఇండియా బార్డర్ అవతల పారేయండి. ఏంటిది? నాకు కడుతున్నారు ఏంటిది? ఎవరు మీరు? ఎందుకు నన్ను కిడ్నాప్ చేస్తున్నారు? మా అమ్మ నాన్న కూడా ఇక్కడ లేరు. మీరు డబుల్ డిమాండ్ చేసినా వాళ్ళు ఇవ్వలేరు. మా బావకేమో నా మీద కోపం, అతను కూడా ఇవ్వడు. ఏం చేయాలని చూస్తున్నారు? నన్ను ఏమన్నా చేశారో? ఏంటి వీళ్ళిద్దరు బయట కలవడానికి వెళ్తున్నారా? చాలా దూరం వచ్చిందే. చెప్తా వీళ్ళ సంగతి. కారు లోపల పెట్టుకుండా వెళ్ళాడు ఈ డ్రైవర్. బయట ఉంది. అసలు వీళ్ళిద్దరూ సీక్రెట్గా ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నారు? అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఏం గూడు పుటాని చేస్తున్నారు? ఆగండ్రా, అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నారా? రేయ్, మర్యాదగా ఈ అమ్మాయిని వదిలేయండి, లేదంటే మీ అందరినీ పోలీసులకు పట్టిస్తా. ఇప్పుడే ఫోన్ చేస్తున్నా. ఇదిగో, నీకు ఈ అమ్మాయి కావాలంతే కదా, తీసుకో. ఏమండి 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 ఎలా ఉందండి? ఏమండి? హలో, ఏంటి బాగానే ఉన్నారు కదా? ఇప్పుడు ఓకే కదండి? మీరు సమయానికి వచ్చి రక్షించకపోయింటే నేనేమయ్యేదాన్నో. నేను చూడడం మీ అదృష్టం. మిమ్మల్ని ఇలా చూడడం నా దురదృష్టం. మరి ఇంత బరి తెగిస్తావా? అక్క, విషయం తెలియకుండా మాట్లాడుకో. భాగవతం కనపడుతుంటే విషయం ఏంటే విషయం? అక్క, నన్నెవరో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారో తెలుసా? ఆహా, అలాగా. ఏరా కిడ్నాపర్లు? స్టోరీలు చెప్పకు. నువ్వు టాక్సీలో రావడం, ఈ హీరో బైక్ మీద ఫాలో అయ్యి రావడం, ఈ రాత్రిపూట ఇక్కడ ఎవ్వరూ లేని చోట అది గుండెల మీద తలపెట్టి అతను నిన్ను పట్టుకోవడం, అంతా చూసానే. అక్క, నువ్వు అపార్థం చేసుకుంటున్నావే. ఇంకా ఎందుకే బొంకుతావు? నాకు బాగా అర్థమైంది. చిచి, ఇలా తెగబడతావనుకోలేదు. లేదక్క. అలా పిలవకు, అసహ్యం వేస్తోంది. అక్క, కాస్త ఆవేశం తగ్గించుకోవే. ఏదో పని నువ్వు చేస్తూ నన్ను ఆవేశం తగ్గించుకోమంటావేంటి? చావండి, మీరు చావు, మీరు చావండి. అక్క, అక్క, నా మాట వినక్క. అలా పిలవకు, అసహ్యం వేస్తోంది. ఆకాష్, మా అక్క అన్నని మాట్లాడుతుంటే ఏం మాట్లాడకుండా అలా నుంచున్నావేంటి? నీకేమైనా మనసులో ఉద్దేశం ఉందా? అయ్యో రామరామ, నాకు టెన్షన్లో మాటలే రావట్లేదండి. తడ, గుండె తడ, ఆయాసం, మాట పడిపోతుంది. అంత నా కర్మ. అక్క, 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 నేను చెప్పేది వినవే. అదే కాదక్క, యాక్చువల్గా అక్క 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 ఏమండి, చీకట్లో ఒంటరిగా ఎలా వెళ్తారు మీరు? రండి, నా బైక్ మీద వెళ్దాం.
తెయ్యి బైక్. మరి ఇంత బరి తెగిస్తావా? చిచి, ఇలా తెగబడతావు అనుకోలేదు. హలో లేక, గుడ్ మార్నింగ్. బాగున్నావా? సిగ్గు లేకుండా గుడ్ మార్నింగ్ చెప్తున్నావా? పైగా బాగున్నావా అని అడుగుతున్నావా? ఒళ్ళు బగ మండిపోతుంది. ఏంటే అంత హై ఫీవర్ వచ్చిందా? కాదు, నీ మీద కోపం. నేనేం చేశానే? ఏంటి, ఒక దరిద్రుడు దాపరించాడు, వాణ్ణి కిడ్నాప్ చేయాలి, మనుషుల్ని పంపవే అంటే వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి వెళ్ళడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నేనెవరిని పంపలేదు. నాకు టైంకి కిడ్నాపర్స్ దొరకలేదే. ఆ విషయం నీకు చెప్దామని ఫోన్ ట్రై చేశాను, నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏంటి నువ్వు అనేది? నువ్వెవరిని పంపలేదా? ప్రామిస్గా చెప్తున్నానే, నేను పంపలేదు. అది పంపలేదంటుంది. మరి నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు? దీన్నిలా వదిలేస్తే ఇంకా ఎంత దూరం వెళ్తుందో లాభం లేదు. వెంటనే ఏదో ఒకటి చేయాలి. లేక ఆకాష్ వైపు చూడకుండా చేయాలి. ఏం చేయాలి? నాకు తెలిసి ఇప్పుడు మంజుల ప్రేమకు ఫోన్ చేస్తుంది చూడు. హలో హలో ప్రేమ్. హలో మంజుల వదిన. నా గెస్ కరెక్ట్ అని చూసావా? ప్రేమ్ని రంగంలోకి దించుతుంది అనుకున్నాను, దించింది. మంచి పని చేసావు మంజుల. ఇప్పుడు ప్రేమ్ ఎంట్రీనే కరెక్ట్. పిట్టపోరు పిల్లి తీరుస్తుంది అంటారే, అలా ఉంది. ఆ ప్రేమ్ వస్తే సిగపట్లు మొదలవుతాయి, నీచాలు బయటపడతాయి. ఆదిత్య గారు, మీరు ప్రేమ్ని లైన్లో పెట్టండి. డెఫినెట్గా. ఓకే వదిన, రైట్, బాయ్. థ్యాంక్ యూ, బాయ్. పద.
పిచ్చే. సలీంకి పిచ్చైతే నాకు కూడా పిచ్చే. దేవదాస్కి పిచ్చైతే నాకు కూడా పిచ్చే. ప్రేమించే వాళ్ళందరిది పిచ్చైతే నాది పిచ్చే. పిచ్చే పిచ్చే పిచ్చే. మనసులే నీలాంటి దాన్ని ప్రేమించడం నిజంగా పిచ్చే. ఏమన్నా పాత పేపర్లా, పాత సామాన్లా? అవేంటో తెలుసుకోవడానికి కళ్ళుంటే సరిపోదు, మనసుండాలి. ఇవి ఇవి పాత కాగితాల్లా కనిపించాయా? నా హృదయంలో నిదురించే చెలి అని, వగలరానివి నీవే అని, ఇలా ఎన్నో 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 నీ గురించి తలుచుకుని ఆ తలుపులు మనసులో దాచుకోలేక ఈ పేపర్ మీద రాసుకున్నాను. తిరిగి నీకిచ్చి అవకాశం లేక జోబులో పెట్టుకున్నాను. తర్వాత బీరువాలో దాచుకున్నాను. ప్రేమలేఖలు లేక ప్రేమలేఖలు. నీకు నువ్వు రాసేసుకొని నేను రాసినట్టు బిల్డప్ ఇస్తావే. నేను రాసినా నువ్వు రాసినా మన ప్రేమ కోసమే కదా. ప్రేమను ప్రేమించు ప్రేమతో అని జేసుదాస్ మహర్షి చెప్పిన ప్రమాణాలు నువ్వు గుర్తు తెచ్చుకో. జేసుదాస్ మహర్ష? ఆ మహానుభావుడు కూడా తెలియని నువ్వేం ప్రేమికురాలివి? వీటి సంగతి అలా ఉంచి డియర్. వీటి విలువ తెలియకుండా మాట్లాడుకో. చూడు, ఇటు చూడు. నీ వేళ్లతో తాకిన ఐస్ క్రీం కవర్. ఇదిగో నీ ఆకలి తెచ్చిన చిప్స్ కవర్. ఇదిగో ఇదిగో నీ పాదాలు తాకిన చెప్పులు. ఇదిగో ఇది నీ కురులను ముడివేసిన హెయిర్ క్లిప్. అరే, నీ మీద ఎంత ప్రేమ ఉంటే ఇవన్నీ దాచుకుంటాను చెప్పు. వాట్? ఇవన్నీ నేను? ఎస్, నీ స్పర్శతో తరించిపోయిన నా జ్ఞాపకాలు లేక నా ప్రేమ ఎంత నలిగిపోయిందో వీటి వాళ్ళకవే చెప్తుంది. అలాంటిది నువ్వు నన్ను కాదని? ఎవరు? ఎవరా ఆకాష్? ఎవరా ఆకాష్? రమ్మను, రమ్మను. ప్రాణాలు అనంత వాయువులో కలిపేస్తాను. వాడికి భూమి మీద ఆకాశంలో అడ్రస్ లేకుండా చేస్తాను. కమాన్, పిలు. కోన్ కిస్క గొట్టంగాడు, మధ్యలో వచ్చిన కొండేగాడు, వాడి మీద మనసు పారేసుకుని నాకు బ్రేకప్ చెప్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చావు ప్రేమ్. అక్కని కాబట్టే నీ గురించి చెప్తున్నాను. ప్రేమ్ ప్రేమని కాదనడం తప్పు, అందుకే పిలిచాను. అక్క, అది నువ్వు పిలిచావా? అవును, ప్రేమ్ ప్రేమ ఫెయిల్ అవ్వకూడదని. అక్క, నేను ఆకాష్ని ప్రేమించడం ఏంటి? నాకు తెలిసే, అందుకే వెంటనే నీ పెళ్లి ప్రేమ్తో జరగాలని పిలిచాను. అలా చెప్పండి బుద్ధి. ఎంతకీ వాడేడి? దొంగరాస్కలేడి? ఎక్కడా ఈడియట్? ప్రేమ ద్రోహి, మా మధ్యన చేరిన పిశాచి. తప్పు దీనిదైతే మధ్యలో అతన్ని ఎందుకు తిడతావు? తీసుకెళ్ళు ప్రేమ్, అర్జెంటుగా దీన్ని తీసుకెళ్ళు. సైక్రాటిస్ట్కి చూపిస్తావో, మాయ చేస్తావో, మంత్రం వేయిస్తావో, ఎలాగైనా సరే దీని మనసు మార్చు, లేదా సెల్ఫ్ కౌన్సిలింగ్ అయినా ఇప్పించు. పట్టుకెళ్ళు, నీ ప్రేమని బతికించుకో. వెంటనే లేఖని పెళ్లి చేసుకో. అక్క,
అక్క లేదు, చక్కెరకెళ్ళి తొక్క లేదు. రా రా మై డియర్. నీ మనసులో ఆకాశ ఆలోచనలు చెరిపేస్తాను. వాడి మీద పుట్టిన ప్రేమను తుంచేస్తాను. వాడి జ్ఞాపకాలు తుడిచేస్తాను. కమాన్ కమాన్ డార్లింగ్, కమాన్ డియర్, రా. పద డార్లింగ్. అన్నయ్య ఆ, అక్క నేనున్నా కదా డార్లింగ్, రా. అక్క ఏ వదులు ప్రేమ్, నీకు చెప్పేది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ప్రేమ్, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. అదే ఫోన్ చేసి పిలవడం ఏంటి? నువ్వు ఇలా ఓవర్ చేయడం ఏంటి? వాగకు, నాకన్నీ తెలుసు. నేనేం పిచ్చోడిని కాదు. అవునో కాదో నీ పిచ్చి పనులే చెప్తున్నాయి. వన్ మినిట్, కదిలావో చంపేస్తా. జాగ్రత్త. చెప్పనయ్యా. రాత్రి ఫోన్ చేసి చెప్పిన అన్ని విషయాలు గుర్తున్నాయిగా? అక్షరం అక్షరం గుర్తుందన్నయ్యా. లేఖను బాగా రెచ్చగొట్టు, నిజం కక్కించు. అలాగే అన్నయ్య. పద. ఏంటి, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నిన్ను నా అనిపించుకోవడానికి, నా సొంతమని ఖాయం చేసుకోవడానికి. అంటే 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 మాటలతో సమాధానం చెప్పేది కాదు. అది సరే కానీ నాకు ఓ విషయం వివరంగా చెప్పు. ఏంటది? మీ అక్కేంటి ఆకాశం మీద మోజు పడుతుందంట, వాడి జపం చేస్తుందంట, ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తుందా? ఇప్పటిదాకా నేను ప్రేమిస్తున్నా అన్నావు. అదంతా తూచ్. నువ్వు నా డార్లింగ్వి. వాణ్ణెప్పటికి ప్రేమించాలి కానీ మీ అక్క సంగతి చెప్పు. నిజమేనా? ఆదిత్య అన్నయ్యకి హ్యాండ్ ఇస్తే అన్నయ్య మీ అక్కను ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పంపిస్తాడు. పటానికి దండేస్తాడు. ఏంటి, ఏం మాట్లాడవే? మీ అక్క ఆకాశ్ మీద మనసు పడుతుంది. ఇద్దరి మధ్యలో ఏమైనా ఉందా? నిజంగా ఉంటే మటుకు అంతే సంగతులు. హస్తికులు కాశీలో కలిపేస్తాడు అన్నయ్య. ఏదో చాటుమాటు వ్యవహారం నడుస్తుంది కదూ. చంద్రలేఖ, ఆహా, అలాగా. లేక ఆలోచించి చాలు, ఎక్కువ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళకు. విషయం తెలుసుకో. మీ అక్కను కంట్రోల్లో పెట్టు. గీత దాటిందో గోవిందా గోవిందా. మనుషుల జీవిత చరిత్రకు ఆదిత్య అన్నయ్య ముగింపు పలుకుతాడు. ఓకే? అందుకే మన పెళ్లికి తొందరపడుతుంది. నువ్వు అడ్డు లేకుండా చేసుకోవాలని చూస్తుంది. ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. అన్నయ్య, ఎలాగో నా పెళ్లి ఫిక్స్ అవుతుంది కాబట్టి అర్జెంటుగా సంగీత్ ప్రోగ్రాం పెట్టేద్దాం. ఇప్పుడా? ఎస్, ఇప్పుడే అన్నయ్య. ఉన్న పలంగా ఉన్న వాళ్ళతో మొదలు పెట్టేద్దాం. సరే, అలా కానీ. ఒక్క నిమిషం అన్నయ్య.